సో రాజాసా మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. పేకు దించారా తీయటం మర్చిపోయా. ఏముంది ఇంకా స్పిరిట్ చూసేసుకుందామా? స్పిరిట్ ఆఫ్ ఫౌజియా ఏంటి పరిస్థితి? ఇవేవో తేడా కొడుతుందో అనుకునే అన్ని గట్టిగా కొట్టినాయి, మామూలు కొట్టలేదు. ఇంత దారుణం కూడా కొడితే అనుకున్నా. 3 గంటల 9 నిమిషాల సినిమాలో 45 మినిట్స్ నచ్చింది నాకు సినిమా మొత్తంలో. మిగతా సినిమా అంతా చచ్చిపోయినా బ్రో. అసలు ఫస్ట్ అయితే పాజిటివ్స్ మాట్లాడుకుందాం. ఏం జరిగిందో, ప్రభాస్ గారి ఎనర్జీ చాలా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత పర్ఫార్మెన్స్ తీసుకొచ్చిర్రా అని. అండ్ ఆల్సో తమనన్న మ్యూజిక్ కొట్టాడు, బాగా కొట్టాడు అట్లా. అండ్ కాన్సెప్ట్ సూపర్ ఉంది. ఒక హిప్నోటిజం, ట్రాన్స్ అండ్ బాగా తీసుకెళ్లారు. ప్రీ క్లైమాక్స్ ఒక 40 మినిట్స్ ఉంటది, ఒక చంక్ ఉంటది. ఆ చంక్ వాజ్ రియలీ వెల్ డన్. కామెడీ డబ్బు రాలేదు బ్రో. కామెడీ ఎక్కడైనా వచ్చిందంటే కారణం దానికి ప్రభాస్ గారే. హీస్ ట్రైయింగ్ సో హార్డ్. హీరోయిన్లు అండ్ రొమాన్స్ ఉంటది, వాళ్ళ మీద సినిమా వెళ్ళేంత సేపు ఏ రేంజ్ చిరాకు లేచిందంటే నాకు పెద్ద పెంట నడుస్తుందాడా. వీళ్ళ మధ్యలో ఈ రొమాన్స్ ఎందుకు వస్తుంది? గట్టి కొడితే 40 నిమిషాలు కోర్ స్టోరీ పెట్టుకొని దాంట్లో ఎట్టెటో పోతుంది సినిమా. సాంగ్స్ ఎందుకున్నాయి? ఆ సాంగ్స్ పెట్టడానికి నువ్వు మేజర్ చంక్ ఆఫ్ ద పార్ట్ తీసేసినావా? అది చూసి నేను థియేటర్కి వద్దామని ఫిక్స్ అయినా, అది తీసేసినాను. ఏంద్రా బై ఇంత దారుణంగా తీసిరు అనిపిస్తా ఉంటది.